వెల్కమ్ టు అక్షిత మీడియా. నేను మీ నాతర రంజిత్. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సాక్షి పత్రికలో ప్రధాన వార్తగా ఏం ముద్రించారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీహార్ సీఎంగా సామ్రాట్, బీజేపీ బీహార్ తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ నేత ప్రస్తుత డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరికి బాధ్యతలు చేపట్టనున్నట్టు ప్రధాన వార్తగా ముద్రించారు. మోదీకి ట్రంప్ ఫోన్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా లోక్సభ స్థానాలు 850 తుది సంఖ్యపై డీలిమిటేషన్ కమిషన్దే తుది నిర్ణయం. రాష్ట్రాలకు గరిష్టంగా 815, యూటీఐలకు 35, వాటిలో 280 దాకా మహిళలకు కేటాయింపు. మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు రేపు లోక్సభలో ప్రవేశపెట్టనున్న కేంద్రం. డీలిమిటేషన్ లో త్వరలో కమిషన్ ఏర్పాటు అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఎస్సీ ఎస్టీల కోసం బీఆర్ఎస్ బహిరంగ సభలు అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా డీలిమిటేషన్ పై భారీగా ఆందోళన. స్టాలిన్ వస్తున్నాయి నారీ శక్తి రథచక్రాలు అనే మోడీ మాట్లాడిన ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. అదే కాకుండా మహిళా బిల్లుపై వితండవాదం వద్దు అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా పోరాట వద్దు, హైబ్రిడ్ కావాలా, లోక్సభ సీట్ల పెంపు విధానంపై అనుసరిస్తున్న దామాషా ప్రకారం సీట్లు పెంచితే దక్షిణాదికి తీవ్ర అన్యాయం, దానివల్ల జనాభా విస్ఫోటనం ఉన్న ఉత్తరాది మధ్య భారత రాష్ట్రాలకే లాభం. అందుకే 50% జనాభా ప్రాతిపదికన మరొక శాతం ఆర్థిక అభివృద్ధి ప్రకారం పెంచాలన్న సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. నేను అంబేద్కర్ జయంతి సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా కాలేయం కొవ్వెక్కుతుంది, ప్రమాద గంటికలు మోగిస్తున్న ఫ్యాట్ లివర్ అనే వార్త కూడా ఇక మనం తినే ఫుడ్ వల్ల ఫ్యాట్ పెరిగిపోతుంది, దానివల్ల చాలా ఇబ్బందులకరం. హైదరాబాద్ లో లండన్ యూనివర్సిటీ ఆఫ్ షోర్ క్యాంపస్ అనే వార్త కూడా హైదరాబాద్ లో ఏర్పాటు చేస్తున్నట్టు మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. అదే కాకుండా శాశ్వత న్యాయమూర్తులుగా 4, జస్టిస్ రేణుకా యాయర్, జస్టిస్ నరసింహరావు, జస్టిస్ తిరుమలాదేవి, జస్టిస్ మసూదన్ రావు తో కూడిన ధర్మాసనం శాశ్వత న్యాయమూర్తులు ఏర్పాటు చేసినట్లు మరొక వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. హైకోర్టులో 24 చేరిన శాశ్వత న్యాయమూర్తుల సంఖ్య అనే వార్త కూడా ప్రధానంగా వినిపిస్తుంది. డిగ్రీకి పోకుండా మేనేజ్ చేద్దాం, డిగ్రీలో కొత్త కోర్సులపై విద్యార్థుల ఆసక్తి. ఇక కాలేజీ పోకుండానే మనం మేనేజ్ చేసుకోవచ్చు అనే విధానం కూడా మరొక వార్త కూడా కనిపిస్తుంది. తోలో మాట తోలో బాట, ఆర్టీసీలో సమ్మె వేళ విచిత్ర పరిణామాలు, ప్రభుత్వ నిర్ణయాలు ఇప్పుడే తెరమీదకు, సమ్మె నిర్వీర్యం అంటున్న జేఏసీ నేతలు, అసలు కార్మిక సంఘాలే లేవు, చర్చలేలా అంటున్న అధికారులు అనే వార్త కూడా మరలో కనిపిస్తుంది. అదే కాకుండా మళ్ళీ చర్చలు 2 రోజులలో జరగొచ్చు అన్న ట్రంప్, అమెరికాది బాధ్యత రహితం అన్న చైనా అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. ఇక రాజకీయ రాంబందులు అవినీతి చంద్రిక, చంద్రబాబుది ఇది చంద్రబాబు నిజ స్వరూపం అనే మరొక వార్త కూడా సాక్షి ప్రధానంగా ముద్రించింది. ఆనాడు కుండబద్దలు కొట్టిన ఎన్టీఆర్, దగ్గుబాటి చంద్రబాబు చేసిన ద్రోహాన్ని వెల్లడించిన మామ ఎన్టీఆర్, బాబు కుట్రలను అవినీతిని దుయ్యబట్టిన తోడల్లుడు దగ్గుపాటి అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఉత్తర తెలంగాణ జిల్లాల వర్ష ప్రభావం, దక్షిణ తూర్పు మధ్య జిల్లాలలో మాత్రం సాధారణ వర్షపాతం. నైరుతి సీజన్ కు ముందస్తు అంచనాలు విడుదల చేసిన ఐఎండి, భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు అధికంగా ఆదిలాబాద్ లో 43.3 డిగ్రీలు నమోదైనట్టు ప్రధాన వార్త సాక్షి ముద్రించడం జరిగింది. ఇంకా దిశకొస్తే, దిశ ప్రధాన వార్తగా బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి అనే వార్త ప్రధానంగా బీజేపీని తొలిసారి వరించిన సీఎం పదవి రాజీనామా చేసిన నితీష్ అనే వార్త కూడా. బ్లడ్ కిక్, రక్తాన్ని తీసి తిరిగి ఎక్కించుకోవడం వెలుగులోకి వచ్చిన కొత్త వ్యసనం.
మద్యంలో జోగడానికి కొందరు మాదక ద్రవ్యాలు గంజాయి మద్యం తీసుకోవటం చూస్తుంటే, కానీ తమ రక్తాన్ని బయటికి తీసి తిరిగి బాడీలకు ఇంజెక్ట్ చేసుకోవడం గుర్తించి విన్నారు. అసెంబ్లీ 182 తెలంగాణలో పెరగనున్న శాసనసభ స్థానాలు. లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెంపు. మహిళలకు 60% సీట్ల కేటాయింపు. సామాజిక వర్గాల ప్రకారం చూసుకుంటే ఎస్టీలు 16, ఇంతకుముందు 11 జనరల్ 5 మహిళలు. ఎస్సీలు 28, 19 జనరల్ 9 మహిళలు. జనరల్ స్థానాలు 138 స్థానాలైతే దాంట్లో 92 జనరల్ 46 మహిళలకి. మొత్తం 122 జనరల్ అయితే 60 మహిళలకి కేటాయించనున్నట్టు ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఎస్సీ స్థానాలు ఏవైతే ఉన్నాయో అవి ఎస్టీ స్థానాలు కూడా పెరిగే స్థానాలు కూడా చెప్పడం జరిగింది. లోక్సభ 850 దేశంలో భారీగా పెరగనున్న స్థానాలు. తమిళనాడు 39 ఉండగా దాన్ని 59కి పెరగనున్నాయి. కర్ణాటక 28 నుంచి 42, ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 38, తెలంగాణ 17 నుంచి 26, కేరళం 20 నుంచి 30 స్థానాలు పెరగనున్నట్టు. ఉత్తరప్రదేశ్ 80 నుంచి 120, బీహార్ 40 నుంచి 60, మధ్యప్రదేశ్ 29 నుంచి 44, రాజస్థాన్ 25 నుంచి 38, గుజరాత్ 26 నుంచి 39 స్థానాలు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు. మహిళా ప్రాతినిధ్యంతోనే ప్రజాస్వామ్య బలోపేతమనే మరో వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. సౌత్ కు అన్యాయం జరగదు, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితం, వితండవాదంతో పక్కన పెట్టి బిల్లును సహకరించాలి అనే వార్త. మోడీకి ట్రంప్ ఫోన్ కాల్. ద్వైపాక్షిక సంబంధాలను హార్మోజన్ ప్రాముఖ్యతను పై డిస్కషన్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. 2 రోజుల్లో ఇరాన్తో మరొకసారి చర్చలు అనే వార్త కూడా ప్రధాన. దక్షిణాదికి అన్యాయం డీలిమిటేషన్ పై అఖిలపక్షంతో చర్చించాలి. ప్రధాని మోడీ సౌత్ సీఎంలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేఖ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. పైసలు అడిగితే బొక్కలో పెడతాం. ఒక ఐఏఎస్ తో కార్పొరేటర్ వ్యక్తి డీల్, 1.5 కోటి అడ్వాన్స్, పని పూర్తి కాకపోవడంతో తిరిగి ఇవ్వాలని సదరు వ్యక్తి ఒత్తిడి, బెదిరింపులకు దిగిన సీనియర్ బ్యూరోక్రాస్ట్ అనే వార్త కూడా ప్రధానంగా మనకు కనిపిస్తుంది. కల్తీ చేస్తే ఉరి తీయాల్సిందే, ప్రభుత్వ అధికారులు అలసత్వం వీడాలి అనే దిశ. ఇక కల్తీ ఆహారం కనుక చేసినట్టయితే వారిపైన పీడియాక్స్ పెట్టాల్సిందే అనే వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. అదే కాకుండా శోభనానికి 90 లక్షలు, తొలి రాత్రే వరుడికి షాక్ ఇచ్చిన వధువు. కొత్తగా పెళ్ళైన వరుడికి ఫస్ట్ నైట్ రోజునే వధువు ఊహించని షాక్ ఇచ్చింది. శోభనం కావాలంటే 90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీనికి వరుడు ఒప్పుకోకపోవడంతో వధువు కుటుంబం మరొక ప్లాన్ వేసి దీంతో వరుడు ఫ్యామిలీ ఒక్కసారిగా కంగు తిన్నది అనే వార్త కూడా ప్రధానంగా. 180 మంది బాలికలపై లైంగిక దాడులు, 350 అశ్లీల చిత్రాల వీడియోల రికార్డు, ఒక యువకుడి అరెస్ట్ అనే వార్త కూడా కనిపిస్తుంది. 5 రూపాయల భిక్షం వేశాడని ఒక వ్యాపారిపై కత్తితో దాడి చేసిన నిందితుడు పోలీసుల అదుపులో. నిందితుడు ఇక 5 రూపాయలే బిచ్చం వేసిండని వాడిని పొడిచిండట. వాడు ఒక మంచి ఉత్తముడు. మరి ఇక సమాజం ఆ విధంగా ఉంది. వెలుగు పత్రికలు ఏ విధంగా ఉందో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు, ఏపీ పోలీసులకు బర్త్డే మ్యారేజ్ డేలకి సెలవులు అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. ట్రోల్ అయిన పరిస్థితి కూడా మనం చూసాం. కానీ తర్వాత క్రమంలో మోనాలిసా సినిమాలకు వస్తుంది, అది నటిస్తుంది, ఇది నటిస్తుంది, మంచి మంచి టాప్ హీరోయిన్ అవుతుంది, అది ఇది అనుకుంటే తీరా కాస్త ఒక వ్యక్తిని లవ్ చేసి పెళ్లి చేసుకుంటానని టిస్టిని కనిపించింది. తీరా చూస్తే ఆ అమ్మాయి భర్తపై ఫోక్సో కేసు నమోదు చేశాను. అంటే మైనర్ బాలికలపై ఏమైనా అత్యాచారాలు కానీ ఈ విధంగా చేసినప్పుడు ఫోక్సో చట్టాలు. 20 కారు ఎక్కనున్న జీవన్ రెడ్డి కేసీఆర్ సమక్షంలో జాయినింగ్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. గాయపడ్డాం ఇక రెచ్చగొట్టొద్దు అనే వార్త. సిడబ్ల్యూసీ సమావేశంలో
డీలిమిటేషన్ లో దక్షిణాదిగా వివక్ష చూపితే ప్రజా ఉద్యమాలే. మహిళా రిజర్వేషన్ బిల్లుకి కాంగ్రెస్ వ్యతిరేకం కాదు, ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామా, రాష్ట్రపతికి సమర్పించిన అలహాబాద్ కోర్టు జడ్జి. ఇక ఈయనైతే ఇంట్లో కుప్పల కొద్ది డబ్బులు, ఇక ఏసీ బోర్లు వాళ్ళు అధికారులు పోయి ఈయన పట్టుకోవడానికి పోయేటాలు. ఈ ఉత్తముడు ఏం చేసిండు, డబ్బుకి ఆ డబ్బుని అంతా కాల్ చేసిన పరిస్థితి కూడా మనం గతంలో చూసినాం. అలాంటి ఉత్తముడు ఇన్ని సంవత్సరాలకి ఇప్పుడు ఈయనకి బుద్ధి దేవుడు ప్రాప్తి కలిగిందట్టుంది, అందుకనే రాజీనామా చేసిండు అనే వార్త కూడా ప్రధానం. 6 నెలల్లో యూసీసీ అధికారంలోకి రాగానే అమలు, మహిళా నిరుద్యోగులకు 3,000 రూపాయలు. పశ్చిమ బెంగాల్ లో బీజేపీ మేనిఫెస్టో విడుదల చేసిన అమిత్ షా అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. అదే కాకుండా యమునా నదిలో పడవ బోల్తా, గల్లంతైన వారి కోసం గాలింపులు, 10 మంది దుర్మరణం అనే ప్రధాన వార్త కూడా. ఇక్కడ లాభాలు అక్కడ నష్టాలు, తెలంగాణ డిస్కాంలకు పెరుగుతున్న లాస్, ప్రతి యూనిట్ కు పై 27 పైసల లోటు, మిగులుబాటులో ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు. అక్కడనేమో వాళ్ళకి లాభాలు వస్తున్నాయట, ఇక్కడ నష్టాలు వస్తున్నాయట. మరి ఏడెందుకు వస్తున్నాయో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 డిఏ పెంపు ప్రకటించిన పొన్నం ప్రభాకర్, సంస్థపై నెలకు 2.82 కోట్ల రూపాయల అదనపు భారం పడే పరిస్థితుంది. అయినప్పటికీ కూడా మేము ఉద్యోగుల సంక్షేమం కోసం మా ప్రభుత్వం కాబట్టి మేము ఆ భారాన్ని భరిస్తాం, డిఏ ఇచ్చి తీస్తామని ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుందనే వార్త కూడా ప్రధానంగా చూపించింది. సాక్షి పత్రికలో ప్రధాన వార్త ఏ విధంగా ఉందో ఒకసారి శాంతి చర్చలపై ప్రతిష్టంభన, 2 వర్గాలుగా విడిపోతున్న ఇరాన్ ప్రభుత్వ ప్రతినిధులు. నేడు ఇస్లామాబాద్ చర్చలకు వెళ్లాల్సిందేనంటున్న ఒక వర్గం, లెబనాన్ పై దాడులు ఆపితేనే చర్చల్లో అంటున్న మరొక వర్గం. పాకిస్తాన్ బయలుదేరిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సన్ అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించింది. శరవేగపు దారి, హై స్పీడ్ రైల్ హబ్ క్యాడరాలను ముందడుగు. ఇక జెట్ స్పీడ్ లో నడిచే రైల్ని తీసుకురావడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది, దానికోసం ఏర్పాట్లు చేస్తుందన్న మరొక వార్త కూడా. ఇక 1,856 కోట్ల రూపాయల నిఘా డ్రోన్ కనిపించట్లేదు. హార్మోజాన్ పై సీక్రెట్ ఆపరేషన్ సందర్భంగా అదృశ్యం, అమెరికాకు మరొక ఎదురు దెబ్బ. ఇక కోట్ల రూపాయలు ఖర్చు చేసి తయారు చేసిన డ్రోన్ ఆట కనిపించకపోయిందట. మరి దాన్ని దొంగలెత్తపోయారో లేకపోతే ఇరాన్ బేల్ చేసిందో తెలవాల్సిన అవసరం ఉంది. మోడీ పొలిటికల్ గేమ్, ఎన్నికల్లో లబ్ధి కోసమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు భేటీ. సిడబ్ల్యూసీ సమావేశంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ఏది ఈ వాళ్ళ రాజకీయ లబ్ధి కోసమే ఈ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి దక్షిణాది రాష్ట్రాలని విచ్ఛిన్నం చేయాలా, దక్షిణాది రాష్ట్రాలలో కూడా మిగతా ప్రాంతీయ పార్టీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ ఇతర పార్టీలు లేకుండా చేయడం కోసం ఈ విధమైన విధానాలు పాల్పడుతున్నారు. దీనివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే రోడ్డు ఎక్కడానికి కూడా ఇతర పార్టీలను కలుపుకొని మేము పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామనే మరో వార్త కూడా ప్రధానంగా కనిపిస్తుంది. పునర్విభజనతో ప్రజాస్వామ్య ఉద్యమం, లోక్సభ సీట్ల పెంపుతో రాష్ట్రాల మధ్య వివక్ష, అంతరాయం పెరుగుతాయి. ఈ బిల్లును అడ్డుకోవాల్సి వస్తే నేను కాదు ప్రజలే తిరగబడతారు. ఢిల్లీ మీడియా చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి. పునర్విభజన పేరుతో దక్షిణాది రాష్ట్రాల్లో తీవ్ర ద్రోహం, రైతుల చట్టాలను లాగేలా ఈ నిర్ణయం వెనక్కు తీసుకోక తప్పదన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే వార్త కూడా ప్రధానంగా ముద్రించడం జరిగింది. ఇవన్నీ అయ్యే కాకుండా ఇవాళ ప్రధానంగా మనం మాట్లాడుకోవాలనంటే వలస గిరిజన ఆదివాసుల పరిస్థితులు. ఇవాళ ఒక పక్క నక్సల్స్ ఏరువేత కార్యక్రమంలో భాగంగా ఇవాళ వలస గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చి కొన్ని వందల వేల కుటుంబాలు ఈ ప్రాంతంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని వాళ్ళు బ్రతుకు జీవనం అన్నమూరు రామచంద్ర అనే పరిస్థితిలో వాళ్ళు జీవనం సాగిస్తున్న తరుణంలో వారిని పట్టించుకునే నాదుడే లేడు. పైకి తిరిగి వాళ్ళు ఉండే ప్రాంతంలో 170 పరిధిలో కానీ లేదనంటే రిజర్వ్డ్ ఫారెస్ట్ చట్టాలు అమల్లో ఉన్నాయి కాబట్టి అక్కడ మేము రోడ్లు వేయడానికి ఫారెస్ట్ అధికారులు మాకు సహకరించట్లేదు, అందుకని మేము రోడ్లు వేయట్లేదని వాళ్ళు చెప్తా ఉంటారు. కానీ నిజంగా ఒక గర్భిణీ స్త్రీ, గిరిజన గర్భిణీ స్త్రీ తాను వైద్యం కోసం హాస్పిటల్కి చేరి బతికి బట్టబట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఇప్పటి వరకు మనం అనేక మంది
చనిపోతున్న పరిస్థితులు కూడా చూసాం. అనేక మార్లు మన పత్రిక అక్షిత మీడియా ద్వారా కూడా, మన మీడియా ద్వారా కానీ ప్రజలకి, అధికారులకి, వైద్య శాఖ అధికారులు మీరు లక్షల రూపాయలు జీతాలు తీసుకోవడానికి ఉన్న సోయి వరుస గిరిజన ఆదివాసుల పక్షాన ఎందుకు లేదని మేము తీవ్రంగా విమర్శిస్తాను. ఎందుకంటే వారు జీవనం పరిస్థితులను చూస్తే ఎంత దుర్బలం. మొన్న రాత్రి ఏదైతే ఒక గర్భిణీ స్త్రీకి ప్రసవ సమయంలో వేదన అనుభవిస్తున్న తరుణంలో వారున్న ప్రదేశానికి అంబులెన్స్ రాకపోవడంతోనే 2 కిలోమీటర్ల పరిధిలో నైట్ అర్ధరాత్రి 1-2 సమయంలో డోలీ కట్టుకొని వాళ్ళు అంబులెన్స్ వారికి తీసుకొస్తున్న పరిస్థితులలో ఆ మహిళకి ఏమైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు? ఓట్ల కోసమే వాళ్ళు కావాలా? సీట్ల కోసమే మీరు, మీ సీట్ల కోసం ఉన్న అతి ఉత్సాహం, అమాయక గిరిజనుల యొక్క ఓట్ల కోసం ఉన్న అతి ఉత్సాహం, వారి యొక్క సంక్షేమ పథకాలు అందించడంలో మీకు ఎందుకు లేదని అక్షిత మీడియా తీవ్ర స్థాయిలో విమర్శిస్తుంది. ఇకనైనా వైద్యాధికారులారా తక్షణమే వలసన గిరిజన ఆదివాసుల ఎవరైతే గూడాలు ఏర్పాటు చేసుకుంటారో ఆ ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నెలలో 4-5 సార్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. ఐటీడీ పీఓ కార్యాలయాన్ని కూతబెట్టు దూరంలో ఉన్న ప్రాంతంలో ఈ పరిస్థితులు ఉంటే సుదీర్ఘ ప్రాంతాలు, దూర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ పరిస్థితులు ఏమండి? అదే కాకుండా కనీసం రోడ్డు వసతి ఉండదు, కరెంటు వసతి ఉండదు, వాళ్ళ యొక్క తాగటానికి నీళ్లు కూడా లేని పరిస్థితి. సెలవులలోనో కుంటలలోనో కలుషిత నీళ్లు తాగి అనారోగ్య పాలవుతున్న పరిస్థితులు, పిల్లలకి ఎవరు కూడా పౌష్టికాహారం లోపాలు ఉండటం అనేక మనం చూస్తూనే ఉన్నాం. గతంలో అనేకల గురించి మనం అధికారుల దృష్టి తీసుకెళ్తున్నా వాళ్ళు ఈ మాత్రం పట్టించుకోకపోవటం వెనక రాజకీయ స్వలాభం, ఓట్ల రాజకీయం తప్ప ఏం లేదన్న వాదన కూడా ప్రధానంగా వినిపిస్తుంది. దీనిపై అధికారులు తక్షణమే స్పందించాలా. ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లా కాకుండా ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ ఏవైతే ఆంధ్ర ప్రాంతంలో ఉన్న అనేక గ్రామాలలో వలస గిరిజన ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారి హక్కులకి కాలరాసే విధంగా ప్రభుత్వ విధానాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే వీటిపై పునరాలోచించాల్సిన అవసరం కూడా ఉందని అక్షిత మీడియా యాజమాన్యం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అధికారులను కూడా హెచ్చరిస్తున్నాం. వారికి గతంలో జరిగిన విధంగా కాకుండా ఇప్పుడు కనుక వాళ్ళకి తగిన న్యాయం జరగకపోతే వారి పక్షాన నిలబడి పోరాటాలు చేయడానికి కూడా మేము అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, అదే కాకుండా ఫీజుల భారం ఎలా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలలో చదువుతున్న విద్యార్థులకు ఫీజుల కోసం అనేక మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. ఈ ఎస్సీ ఎస్టీలకి 25% రిజర్వేషన్ కేంద్రం అమల్లో ఉన్నప్పుడు మీ కార్పొరేట్ విద్యా సంస్థలో ఎంతమంది ఎస్సీ ఎస్టీ పిల్లలకి, బీసీ మైనార్టీల పిల్లలకి 25% రిజర్వేషన్ కల్పిస్తారు? దాని ద్వారా ఎంతమంది నిరుద్యోగ పిల్లలు మీ కార్పొరేట్ స్కూళ్లలో చదువుతారు? ఇలా లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తే మీరు కార్పొరేట్ విద్యా సంస్థలలో కార్పొరేట్ ఫీజులు వసూలు చేస్తాను, మీరు ప్రభుత్వ నిబంధనలు ఎందుకు పాటించట్లేదు? మీ వసతులతో కూడిన విధానాలు మీ విద్యా సంస్థలలో ఉన్నాయా? వాటిపై అధికారులు పరిశీలన చేయకపోవటం వెనక ఆంతర్యాలు ఏంటిది? అంటే వారి యొక్క స్వార్థపూరితం, వారి యొక్క ధనార్జన మెయిన్ ప్రధాన కారణంగా కూడా కనిపిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అనేక మంది మీడియా పరంగా మాలాంటి ప్రతినిధులుగా మేము మా గొంతు వినిపిస్తున్నప్పుడు కూడా అధికారులలో చలనం రాకపోవడం కారణం అధికారుల నిర్లక్ష్యం. ఇకనైనా ప్రభుత్వం వచ్చే విద్యా సంస్థల అకాడమిక్ ఏరియా కానుంచి ప్రతి కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో అది చిన్న, మధ్య తరగతి లేకపోతే పెద్ద స్థాయి పక్క పెడితే 25% కూడిన ఎస్సీ ఎస్టీల పిల్లలకి ఉచిత విద్య అందించాలి. అదే కాకుండా కార్పొరేట్ విద్యా సంస్థలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకి 25% రిజర్వేషన్ కల్పించాలా. ఫీజుల వ్యత్యాసం కూడా ఉండాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తూ, దీనిపై ఎవరైతే మా లెక్క ప్రజా గొంతుకోగా నిలబడ్డ వారందరినీ కలుపుకొని పోరాటం చేయడానికి కూడా అక్షిత మీడియా యాజమాన్యం సిద్ధంగా ఉందని మరొకమారు తెలియజేస్తూ, ప్రజలు ఐటీడీ పీఓ కానీ కలెక్టర్ కానీ వలస ఆదివాసుల పక్షాన మరొకసారి పునరాలోచించి వారి యొక్క సంక్షేమం కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేస్తూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుస్తూ, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి చేరవేయండి. దాని ద్వారా ప్రజా సమస్యలు వెలికి తీయడానికి అనునిత్యం సిద్ధంగా ఉంటామని మరొక మారు తెలియజేస్తూ, మీరు ఆర్థికంగా కానీ మానసికంగా కానీ మాకు కొంత తోడ్పాటు అందించినట్లయితే మాకు కొంత వెసులుబాటు ఉండే పరిస్థితి ఉంటుంది. కాబట్టి మా యొక్క అవసరాలను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించాలని మరొక విజ్ఞప్తి చేస్తూ, మాకు మీ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ నాతరి రంజిత్, అక్షిత మీడియా ఎడిటర్ అండ్ CEO, సైన్ అవుట్.